పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకున్నాను. పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, కిస్మిస్ అన్నీ వేసేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం డ్రై అయ్యే వరకు వేపేసుకుందాం. ఇవి వేగిపోవాలండి, మంచిగా మాడిపోకుండా వేపుకుందాం. ఈ కీర్ చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సులభంగా కూడా చేసుకోవచ్చు. ఫ్రూట్స్ అన్నీ చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం సన్న సేమియాను కూడా వేసేసుకుందాం. కీరు కూడా చక్కగా వేగిపోయిందండి. చూడండి మంచిగా, చూడండి మంచి కలర్, గోల్డ్ కలర్లో కూడా వచ్చేసింది. మంచి స్మెల్ వస్తుంది. ఇది కూడా తీసి పక్కకు పెట్టేసుకుందాం. మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నానండి కీర్ చేసుకోవడానికి. పాలు వేసుకుందామండి. నేనైతే ఎక్కువ పాలతోనే చేస్తున్నాను. ప్యాకెట్ పాలు అయితే మాత్రం చిక్కగా ఉంటాయండి. వీలైనంత వరకు ప్యాకెట్ పాలతోనే చేసుకోండి, చాలా బాగుంటుంది కీర్ అనేది. పొంగుతున్నాయో ఇట్లా బాగా మరగాలి. నేను పచ్చడి వేసిన ప్యాకెట్ పాలు ఇవి మరుగుతూ ఉండాలి. ఇదిగో ఈ గ్లాస్తో, పావు గ్లాస్తో షుగర్ తీసుకున్నానండి. ఎందుకంటే పాలు ఎక్కువ కదా, అందుకని ఈ పాలు షుగర్ వేసేసాను. ఇప్పుడు దీనిలో మనం సేమియా, నేతిలో వేసుకున్న సేమియా దీనిలో వేసేసుకున్నాం. ఇవన్నీ ఇట్లా కలిపేసుకున్నాం. కొబ్బరి పొడి అండి ఒక 4 టీ స్పూన్లు అంత వేస్తున్నాను. ఎందుకంటే సేమియా చిక్కబడకుండా పలుసగా చాలా బాగుంటుంది. ఒక రోజంతా కూడా సేమియా అనేది, పాయసం అనేది, ఈ కీరు గట్టి పడకుండా పలుసగానే ఉంటుంది. చాలా చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక స్పూనుడు యాలకుల పొడి వేస్తున్నానండి. ముందుగా మనం వేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీనిలో వేసేసుకుంటున్నానండి. కొన్ని పైన గార్నిష్ కోసం ఉంచుకుంటాను. చూడండి ఎంతో టేస్టీ అయిన రంజాన్ సందర్భంగా టేస్టీ అయిన ఈ కుర్మా, కీర్, షేర్ కుర్మా కూడా అంటారు, కీర్ అని అంటారు. ఈ విధంగా చేసుకోండి. వావ్, సూపర్గా వచ్చిందండి.